నమస్తే. మెడ్ప్లస్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ. నేను పల్సాట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వర్క్ చేస్తాను. కొలెస్ట్రాల్ అనేది ఖచ్చితంగా అవసరమైనది బాడీకి. ఎందుకంటే మనకి కణజాలంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక కణం అంటారు, సెల్ అంటారు. ఆ సెల్ చుట్టూ ఉండే వాల్ కొలెస్ట్రాల్తో నిర్మితం అవుతుంది. అందుకని ప్రతి కణము మనకి ఇంటిగ్రేటెడ్గా ఉండాలంటే కొలెస్ట్రాల్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంది బాడీలో. కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువయ్యే కొద్దీ అవి మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎంతకన్నా ఎక్కువ అయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అని అంటే, నార్మల్గా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఒక లిపిడ్ ప్రొఫైల్ అనే దాంతో మనం చూస్తాం. ఈ లిపిడ్ ప్రొఫైల్లో ఏంటంటే సబ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి కొలెస్ట్రాల్కి సంబంధించినవి. అంటే ఎల్డిఎల్ అని, హెచ్డిఎల్ అని, విఎల్డిఎల్ అని, ఐడిఎల్ అని, ట్రైగ్లిజరైడ్స్ అని, ఇలా మీరు లిపిడ్ ప్రొఫైల్ వాల్యూ చూసినట్లయితే డిఫరెంట్ లిపిడ్స్ విడిగా ఉంటాయి. వీటిలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 కన్నా అధికంగా ఉంటే అది ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అది మరీ ఎక్కువ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ వాడతాం అనమాట. అంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత లెవెల్ దాటితే ఎక్కువగా ఉంది అనేది వేరు, ఎప్పుడు ట్యాబ్లెట్ వాడతాం అనేది వేరు. ఎల్డిఎల్ అనేది 100 కన్నా ఎక్కువ ఉంటే మంచిది కాదు, 100 కన్నా తక్కువ ఉండాలి. అదే షుగర్ ఉన్న వాళ్ళల్లో, గుండె జబ్బు ఉన్న వాళ్ళల్లో 70 కన్నా తక్కువగా ఉండాలి. సో అది ఎల్డిఎల్. హెచ్డిఎల్ అనేది మంచి కొలెస్ట్రాల్, ఇది ఎక్కువగా ఉండాలి. మామూలుగా హెచ్డిఎల్ అనేది 40 కన్నా ఎక్కువగా ఉండాలి. సో 40 కన్నా తక్కువ ఉంటే ప్రాబ్లం. అదేవిధంగా మూడోది ఇంపార్టెంట్ థింగ్ లైపిడ్స్లో మనం ట్రైగ్లిజరైడ్స్ అనేవి చూసుకోవాలి. ట్రైగ్లిజరైడ్స్ అనేవి నార్మల్గా బాడీలో 150 కన్నా తక్కువగా ఉండాలి. సో అయితే 150 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అందరూ మెడిసిన్ వాడమని కాదు, కానీ 150 కన్నా తక్కువ ఉండటం అనేది నార్మల్ వాల్యూ. అంతకన్నా ఎక్కువగా ఉంటే మనకి లాంగ్ టర్మ్లో గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది.